అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 18వ భాగాన్ని చదువుతున్నాను. రాధిక తండ్రికి కృష్ణ చైతన్య తండ్రి అయినటువంటి ఆనంద భూపతి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాకపోతే కొంత సమయం పడుతుందని కృష్ణ చైతన్య ఆయనతోటి చెప్పారు. అది విన్న ఆయన మహదానందం ఫీల్ అవుతూ సెల్లో కూతురుతో మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆయన్ని తలుచుకుని ఆయన బాధను విన్న కృష్ణ చైతన్య, పాపం మీ నాన్నగారు ఇంతకాలం ఎంత ఒంటరితనాన్ని, నరకాన్ని, భారమైనటువంటి జీవితాన్ని గడిపారు కదా. ఆయన మాటల్లో దూరమైనటువంటి ఆత్మీయతలు, చెప్పుకోలేని బాధలు, తోడు నీడ లేని ఒంటరి బతుకు ఎంత హేయంగా కనిపిస్తాయో కదూ. ఇకనైనా మనం ఆయన్ని మన చేయూతతోటి, మమత వాత్సల్యాలతోటి నీకు మేము ఉన్నాం అనే నమ్మకాన్ని, తృప్తిని, నిశ్చింతను కలిగిద్దాం రాధా. ఆయనతో మాట్లాడాక నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ప్రపంచంలో ఇలా ఎందరున్నారో నాకు తెలియదు, కానీ కనీసం కొందరికైనా మనం ఉపాధిని, మనుగడను కల్పించి ఆదుకుంటే అదే మనకి కొండంత ఆలంబనగా మారిపోతుంది. ఇన్నాళ్ళు కళ్ళుండి చూడలేని గుడ్డివాడిలా, చెవులుండి వినలేని చెవిటివాడిలా, మనసుండి మృగప్రాయంగా బతికేశాను. చచ్చా, అసలైనటువంటి లైఫ్ అంటే ఏమిటో నువ్వు నా జీవితంలోకి వచ్చాకనే తెలుస్తోంది రాధా. థ్యాంక్ యూ డియర్. నిజంగా ఈవేళ ఈ సెల్ ఫోన్ కల్పించినటువంటి మానసికానందం నేను ఎన్నడూ ఎరగనిది అన్నాడతను. మీ మాటలు నాకు ఈవేళ మరింత విస్మయాన్ని కలిగించాయి తెలుసునా. నిజంగా మీ నాన్నగారు మా నాన్నగారి గురించి నిజమే రాధా, అబద్ధం కాదు. నేను డాడీతోటి మీ నాన్న అమ్మన గత జీవితాన్ని గురించి చెప్పేశాను. దానికి ఆయన చాలా కదిలిపోయారు. ముఖ్యంగా మీ నాన్నగారి గురించి విని చాలా బాధపడి, వెంటనే అలాంటి వాళ్లను ఆదుకున్నప్పుడే నీ జన్మకు నిజమైనటువంటి తృప్తి, నిశ్చింత లభిస్తాయి. మై సన్, ఆయన్ని ఆయన భార్యలాగే నువ్వు వదిలేసి పట్టించుకోకపోతే ఆయనకి నువ్వు అల్లుడివైన ఆనందం ఏం కలుగుతుంది? చేరదీసి ఆయన కూతురితోటి ఆయనకు నిజమైనటువంటి మమతానురాగాలు కల్పిస్తే నీ జన్మ ధన్యమవుతుంది. ఆ పితృహృదయం పొందేటటువంటి ఆనందం అపారం అవుతుంది అని హెచ్చరిస్తూ ఈ ప్రపోజల్ నా ముందు బయటపెట్టారు. ఆయన ముందు చూపు, ఆత్మీయతానురాగాలు ఇచ్చిపుచ్చుకోమని చెప్పేటటువంటి ఆ ప్రోత్సాహం నాకు చాలా నచ్చాయి. మా నాన్నగారు కొంత చెప్పారు. నాకు ఇంకో కొత్త ఆలోచన కూడా వచ్చింది ఇప్పుడే అన్నాడు మెరిసే కళ్ళతోటి. అవునా, ఏమిటది? ఉత్సాహంగా అడిగింది రాధిక. ఎలాగో మీ అమ్మగారు చేసేది ప్రైవేట్ ప్రాక్టీసే కాబట్టి ఆవిడను మన సంస్థానంలో నియమించి కృష్ణాపురం సంస్థానానికి కొత్తగా ఓ లేడీ డాక్టర్ని అపాయింట్ చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ ఇక్కడే మనతోనే ఉండిపోతారు కదా అన్నాడు మెరిసే కళ్ళతో కృష్ణ చైతన్య. బాగానే ఉంది, కానీ ఇప్పుడొద్దు అంది సాలోచనగా చూస్తూ. ఎందుకని? అక్కయ్య మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేసినా అవన్నీ ఆవిడకు వేరే అర్థాలుగా, ఉద్దేశాలుగా కనిపించి మనం అనుకోనివి మన స్వార్థపరత్వంగా భావించి పోరాటమే కాకుండా ముఖ్యంగా నన్ను వేళ్లతోటి పాతుకుపోయే ఒక భయంకరమైన స్వరూపంగా అపార్థం చేసుకుంటే నా మనుగుడకే ముప్పు వాటిల్లుతుంది. కొంతకాలం మా నాన్నగారు కాదు, మీరు గుర్రాన్ని కట్టేయండి అంది హెచ్చరికగా. ఆ సమావేశం చాలించి లేస్తూ రాధిక మాటలు తండ్రి దగ్గర ప్రస్తావించాడు కృష్ణ చైతన్య. నిజంగా ఆ అమ్మాయిది భయం కాదు, యథార్థం. నువ్వు ఏం చేసినా, చేస్తున్నా, ముఖ్యంగా బిజినెస్ వ్యవహారాలు పద్మ దగ్గర తేకూడదు, చెప్పకూడదు. నువ్వు అపాయింట్ చేసే వాళ్ళకి రాధికకు రిలేషన్షిప్ ఉన్నట్టుగా ఆమెకు తెలియకూడదు. ఏం జరిగినా గోప్యంగా ఉండాలి. నీకంటే రాధికే ముందు చూపు ఎక్కువగా ఆలోచిస్తోంది. ఆ పిల్లతోటి సంప్రదించి కానీ నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు. అనవసరమైనటువంటి పేచీలు చేతులారా తెచ్చుకునేలా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండు మై సన్, ఆనంద భూపతి కొడుకును హెచ్చరించారు. ఆ విధంగా తండ్రి రాధిక కూడా నచ్చచెప్పడంతో కృష్ణ చైతన్య తన ఆలోచనలు విరమించవలసి వచ్చింది కొంతకాలం పాటు. అన్నగారు కొని తెచ్చినటువంటి సెల్ ఫోన్ తోటి సువర్ణకు మహదానందంగా ఉంది. కాలక్షేపం కాకపోవటం అనేది లేదు. 10th వరకు ఆమె బయట గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత అన్నగారి ఆజ్ఞతోటి ప్రైవేట్గా బీఏకి కట్టి చదువుతూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పూర్తి చేసింది. 18 సంవత్సరాల వయసుతో
ఆఖరి సంవత్సరంలోకి వచ్చింది. రాధిక కంటే 2-3 మాసాలు పెద్దది సువర్ణ. స్నేహితురాళ్ళందరికీ తన ఫోన్ నెంబర్ డ్రైవర్కి ఇచ్చి పంపించి వాళ్ళ ల్యాండ్ నెంబర్స్ తను తెప్పించుకుంది. అది వరలో డ్రైవర్స్ని పంపించి వాళ్లను తన మందిరానికి రప్పించుకుని వాళ్లతో సరదాగా గడపటానికి అన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుంది. ఇప్పుడు ఫోను ద్వారా అంతా ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నారు. ఓ రోజు 4 అమ్మాయిలు సువర్ణ మందిరానికి వచ్చారు. వాళ్లను తీసుకుని సువర్ణ రాధిక మందిరానికి వచ్చింది. వాళ్ళు వచ్చేసరికి రాధిక విజ్జికి అన్నం కలిపి తినిపిస్తోంది. కృష్ణ చైతన్య అక్కడే కూర్చుని కూతురి ముచ్చట్లన్నీ వింటున్నాడు. అమ్మా, చిన్నయోరేణి గారు వేంచేశారండి అంది నరసమ్మ. లోపలికి రమ్మను అంది రాధిక. ఎవరు వచ్చినా లోపలికి కబురు పెట్టి రావటం అనేది ఆ ఇంటి ఆచారంగా వచ్చిన కొత్తల్లోనే అర్థమైంది ఆమెకు. అన్నయ్య, నేను రాధిక వదినతోటి స్నేహం చేయవచ్చా, ఆవిడ మందిరానికి రావచ్చా అని అన్నగారిని ముందే రిక్వెస్ట్ చేసింది. దానికి నన్ను అడగాల? నీకెప్పుడు ఆవిడ్ని కలవాలన్నా కలవచ్చు, నో అబ్జెక్షన్స్ అని ఆమెకు పర్మిషన్ ఇచ్చాడు అన్నగారు. పద్మాంబికను కలవాలంటే అది వరలో తన పరిచారికతోటి కబురు పెట్టేది. ఇప్పుడు ఫోన్ చేస్తోంది. ఆ సంగతే అన్నగారిని అడిగితే ఆవిడ పర్మిషన్ తీసుకుని కలుస్తూ ఉండటం బెటర్. ఎందుకంటే అలాంటి మూడిష్టులు ఏ సమయంలో ఎలా ఉంటారో మనకు అర్థం కాదమ్మా అంటూ నవ్వేశాడు. చిన్న వదిన, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. సౌదామిని, కిరణ్మయి, శకుంతల, దమయంతి అని కూడా తీసుకువచ్చిన 4 అమ్మాయిలను పరిచయం చేసింది సువర్ణ. ఆ 4 సువర్ణ చెబితే ఆమె మాటలు అతిశయోక్తులుగా తీసుకున్నారు. కళ్ళారా రాధికను చూశాక వాళ్లను వాళ్లే మర్చిపోయి కళ్ళు నోళ్లు వదిలేసి చేతులు జోడించి బొమ్మల్లా నిలబడిపోయారు, సంభ్రమ ఆశ్చర్యాలతోటి దిగ్భ్రాంతులై. నేను చిన్న వదినను కాను, ఇంకా కాలేదు. ఆ మాట అనుకు. పద్మాంబికాదేవి పర్మిషన్ లభించలేదు. ప్రస్తుతం నన్ను పేరుతోనే సంబోధించు సువర్ణ. రా, ఇలా వచ్చి కూర్చో. మీరు కూడా కూర్చోండి. నా మందిరంలోకి రావడానికి నీకు పర్మిషన్ ఎందుకు? స్వతంత్రంగా రావాలి. దాన్నే స్నేహం అంటారు అంది మందలింపుగా రాధిక. ఐసి, సరే, ఇంకిక్కడి నుంచి రాధా అంటాను, ఓకేనా? ఇంతకీ విజ్జి ఇక్కడుందే అంది విస్మయంగా సువర్ణ. దానికి అన్నం తినిపించడం, స్నానం చేయించడం, మంచి బట్టలు వేయడం మీ వదినకు తెలియవుగా? అసలు ఉందో లేదో, ఉంటే ఎక్కడుందో, ఎలా ఉందో, తిందో లేదో, పడుకుందో, ఆడుతోందో, ఏడుస్తోందో, ఎవరి విదిలింపులు చీదరింపులు తింటోందో కూడా ఆవిడకు పట్టదు. అంత బద్ధకం. తన తిండి, తన అలంకరణ, తన వినోదం, తన నిద్ర, తన సుఖం, తన ఆనందం తప్ప విజ్జి గురించి అసలు ఆలోచించే తీరికే ఉండదు ఆమెకు. ఇది వరలో దాదీలు భరించేవారు. ఇప్పుడు రాధ తీసుకుని వచ్చింది. విజ్జి బాధ్యతనంతా తనే తీసుకుంది. పిల్లలకి ఏం తెలుసు? ఎవరు చేరదీస్తే వారికే చేరువ అవుతారు కదా. అందుకే విజ్జి రాధికకు బాగా మాలిమి అయిపోయింది అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ కృష్ణ చైతన్య. నిజమేలే, నేనే గాలికి పుట్టి ధూళికి పెరిగాను అనుకునేదాన్ని. నేనే కాదు, అది కూడా నాలాగే దురదృష్టవంతురాలు. నాకు తల్లి యోగినిగా మారి తండ్రి బిజినెస్ పరంగా మారటంతో ఇద్దరూ ఉండి అనాథగా మారితే దీనికి తల్లి తండ్రి సక్రమంగా ఉన్నా తిప్పలు తప్పలేదు అంది నుదురు కొట్టుకుంటూ బాధా పరితప్త స్వరంతో సువర్ణ. ఒంటరితనంతో పరితాపం అనుభవించి ఉందామే. రాధ వచ్చాకనే నాకు ఆ సంగతి తెలిసింది స్వర్ణ. ఐఎమ్ సారీ. ఇంతకాలం నేను నిన్ను పట్టించుకోలేదు. ఇక నుంచి పరిస్థితులు మారిపోతాయమ్మా, బాధపడకు. అన్నీ నా నోటీస్లోకి వచ్చేలాగా చూసుకుంటాను, సరేనా అన్నాడు అతను వాగ్దానంగా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక నుంచి కృష్ణ చైతన్య గారి ఏలుబడిలో దివాణం వర్ధిల్లుగాక అంది మనస్ఫూర్తిగా చెమర్చిన కళ్ళతోటి. ఏమిటి విశేషాలు స్వర్ణ, ఇలా వచ్చావు? ఊరకరారు మహానుభావులు అన్నారు. కాలక్షేపానికైనా ఏదైనా పనుందా అంది రాధిక విజ్జికి మూతి కడిగి మంచినీళ్లు తాగించి నిద్రలో కునికిపాట్లు పడుతున్న ఆ పిల్లను భుజాన వేసుకుని నిద్రపుచ్చుతూ. అవును వదినా. అయ్యో సారీ రాధా, చిన్న పనుండే వచ్చాను అన్నయ్యతోటి అంది అన్నగారి వైపు తిరుగుతూ. ఏమిటే అది? అతను విస్మయంగా కళ్ళు పెద్దవి చేశాడు. ఏం లేదన్నయ్య, రేపు ఉదయం 9:30కి నా ఫ్రెండ్ శశిరేఖ పెళ్ళట. వీళ్ళ ద్వారా శుభలేఖను పంపింది. దాన్ని ఇంట్లో బంధించేశారట వాళ్ళ పెద్దవాళ్ళు. నిన్నడిగి వెళదామని వచ్చాను. ఇదిగో శుభలేఖ అంది తీసిస్తూ. అప్పటికి ఇహంలోకి వచ్చినట్టుగా కదిలి సువర్ణను పంపమని ఆ 4 ఫ్రెండ్స్ అతన్ని రిక్వెస్ట్ చేశారు. సరే, కారునిచ్చి పంపిస్తాను. ఉదయాన్నే మీరే వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళి సాయంత్రం మళ్ళీ తీసుకుని వచ్చి దింపేయండి, సరేనా అన్నాడు కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఆ 4 పరమానంద భరితులైపోయి
కృష్ణ చైతన్యకు కృతజ్ఞతలు చెప్పారు. అంత తేలిగ్గా అన్నగారి అనుమతి లభిస్తుందని అనుకోని సువర్ణ కృతజ్ఞతతో మెరిసే నేత్రాలతోటి అన్నగారి చేతులు కనులకు అద్దుకుని పెదవులకు చేర్చి ముద్దు పెట్టుకుంది సంభ్రమానందాలతోటి మురిపెంగా. ఏమిటిది? నీకు ఈ మాత్రంగానైనా ఆనందాన్ని కల్పించినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నా లేకున్నా నీ కష్టసుఖాలు రాధికతోటి పంచుకో. నీకెవరూ లేరని, ఒంటరినని, అనాథగా వదిలేశారని మనస్సులో నన్ను నాన్నగారిని తిట్టుకోవద్దు, సరేనా అన్నాడు ఆమె శిరస్సును గాఢంగా చుమ్మించి వదిలి సెలవిస్తున్నట్టుగా. ఎలా వచ్చిందో అలా స్నేహితురాళ్లతోటి తన మందిరానికి వెళ్ళిపోయింది సువర్ణ. ఎప్పుడు తెల్లవారుతుందా, ఏ బట్టలు వేసుకోవాలా, ఏ నగలు పెట్టుకోవాలా, అలంకరణ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందా అని స్నేహితురాళ్లతోటి మంతనాలు ఆడుతూ ఉండిపోయింది. కృష్ణ చైతన్య చెప్పినట్టుగానే తూచా తప్పకుండా పాటించింది సువర్ణ. స్నేహితురాళ్లతోటి ఆమె కారు కోట ద్వారా దాటి బయటకు రావటంతో బైనాకులర్స్తో ఆ ద్వారాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఓ ఆగంతకుడి కనులు మెరిశాయి సంతోషంతో. వెంటనే అలర్ట్గా మారి ఆ కారులో ఎవరెవరు ఉన్నారా అని జాగ్రత్తగా పరిశీలించాడు. దాదాపు 2 మాసాల పైనుంచే అతను అక్కడ పడిగాపులను వాడుతూ ఉన్నాడు. కారణం, లోపలికి వెళ్ళాలంటే ఆనంద భూపతి కానీ కృష్ణ చైతన్య కానీ పర్మిషన్ ఇస్తే తప్ప ఆ గేటు తెరుచుకోదు. లోపలి వాళ్ళు బయటకు రావాలన్నా, బయట వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా వచ్చినదెవరో కనుక్కొని పెద్ద రాజావారికి కానీ చిన్న రాజావారికి కానీ ఫోన్ చేసి విషయాన్ని వివరించి రాకపోకలకు అనుమతినిస్తారు కావలి వాళ్ళు. లేదా రాణి కానీ కన్సల్ట్ చేస్తారు. అంటే కనకాంబికాదేవి, పద్మాంబికను ఎవరు లైన్లు దొరికితే వారిని. రాత్రైనా వచ్చేవాళ్లను వెళ్ళేవాళ్లను కెమెరాలు కనిపించకుండా పనిచేస్తూ ఫోటోలు తీస్తూ ఉంటాయి. 25 మందికి పైగా రక్షక భటులు ఆ కోట లోపల రక్షణ కల్పిస్తూ గస్తీ కాస్తూ తిరుగుతూ ఉంటారు. కారణం, ఆ కోట దాదాపు 10 కిలోమీటర్ల పొడవు వెడల్పు కలిగి పెద్ద శత్రు దుర్భేద్యంగా చుట్టూ పెద్ద ప్రహారీతోటి విశాలంగా కన్నుల పండువగా నిర్మించబడింది. ఇప్పుడు రాధాంబికను కూడా అడిగి పర్మిషన్ తీసుకోమని పెద్దరాజా వారి నుంచి వచ్చింది ఆజ్ఞ. అందులో కృష్ణ చైతన్య ప్రమేయం ఏమాత్రమూ లేదు. కారణం, ఆనంద భూపతికి పద్మాంబికలో కనిపించని ఆ ఇంటి కోడలి లక్షణాలు, సుగుణాలు, వినయ విధేయతలు, అర్హతలు, ఆత్మీయ ఆదరాలు, అందరి పట్ల మమతానురాగాలతోటి పెద్దల పట్ల పూజ్య భావాలు అన్నీ రాధికలో స్పష్టంగా కనిపించాయి. ఆయన అంతరంగం ఆమెను తన కొడుక్కి సరైన పట్టమహిషిగా గుర్తించి గౌరవించి అభిమానంతో తన కోడలిగా పట్టాభిషిక్తను చేసింది అనే సంగతి ఇంకా కృష్ణ చైతన్యకి తెలియలేదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, రాధికను చూడగానే కొన్ని తెలుసుకున్న కొద్దీ కొన్ని ఆమె ఆలోచనలు, ఆంతర్యం, ఆశయాలు అన్నీ ఆయన శ్రవణేంద్రియాలకు చేరిపోయి ఆమెలోని మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం అద్దం పట్టినట్టుగా ఆయనకు స్పష్టంగా కనువిందు చేసింది. అసలైన జాతి వజ్రం లాంటి అయినింటి పుట్టిన ఆడబిడ్డ తన సంస్థానానికి కాబోయేటటువంటి వారసుణ్ణి కనియిచ్చి ఆ ఇంటి పేరు ప్రతిష్టలు ఇనుమడించేలా చేయటమే కాకుండా తన కోడలిగా భవితవ్యాన్ని మార్గాన్ని నిర్దేశించి పూర్వ వైభవాన్ని మళ్ళీ ఆ దివాణానికి తెచ్చిపెట్టగల ప్రజ్ఞాశాలిగా పసిగట్టేశారు. జ్ఞానాంబికాదేవి ఏ విధంగా ఆ ఇంటి కోడలిగా గుర్తింపును, గౌరవాన్ని, సమాజంలో భక్తి గౌరవాలను ఆ దివాణానికి ఏ విధంగా సమకూర్చిందో అక్షరాల అదేవిధంగా అమలుపరిచే శక్తి సామర్థ్యాలు ఆయనకు రాధాంబికలోనే ప్రస్ఫుటితమయ్యాయి. ఆ కారులో 4 ముద్దుగుమ్మలతోటి ఆ ఎస్టేట్ యువరాణి అయినటువంటి స్వర్ణాంబికాదేవి కూడా ప్రయాణిస్తోందని బైనాకులర్స్ ద్వారా గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్లో ఎవరికో తెలియపరిచాడు ఆ ఆగంతకుడు. సువర్ణ పేరు తల్లి పెట్టిందే. ఆ పిల్ల పుట్టిన 11వ నాటి సాయంత్రం తీసుకుని వచ్చి భర్త చేతుల్లో పెడుతూ, ఇదిగో మీ ద్వితీయ పుత్రిక సువర్ణ ప్రతిమ, ఇక నుంచి దీని సమస్త బాధ్యతలు మీవే అని అప్పగించేసి తన బాధ్యత తీరిపోయినట్టుగా ఆవిడ వైరాగ్యంలో మునిగిపోయింది. ఆనాటి నుంచి సువర్ణగానే ఆ పేరు సార్థకం చేసి కనకాంబికాదేవి తల్లిగా మారిపోవడంతో బారసాల అయింది అనిపించారు. మందిరాలు నిర్మించినప్పుడు కృష్ణ చైతన్యనే వాటి మీద పేర్లు చెక్కించమని ఆదేశించారు. అప్పుడు అతను స్వర్ణాంబిక అనే పేరును చెక్కించాడు. కొందరు సువర్ణ అంటారు, మరి కొందరు ముద్దుగా స్వర్ణ అంటారు. స్వర్ణాంబిక కారుని ఫాలో అవుతూ ఆ కారు ఎలా వెళుతోందో, ఎక్కడి దాకా వచ్చిందో రన్నింగ్ కామెంటరీ వినిపించాడు ఆ ఆగంతకుడు.
సరిగ్గా 20 నిమిషాలకు రాజేంద్ర ప్రసాద్ కారు వచ్చి కొంచెం దూరంగా స్వర్ణాంబికాదేవి కారుని వెంటాడింది. అతను రాగానే అగంతకుడు అనుసరించాడు. దాదాపు 3 గంటల ప్రయాణానంతరము ఆ కారు సిటీలో ఓ కళ్యాణ మండపం ముందు ఆగింది, షామియానాలో. అది చూశాక సాలోచనగా గడ్డం నిమురుకుంటూ ఆలోచనలో పడ్డాడు రాజేంద్ర ప్రసాద్. అక్కడే కారాపి అతని ఆదేశం కోసమని అగంతకుడు కూడా వెయిటింగ్ ప్రారంభించాడు. సువర్ణను చూడగానే రిసెప్షన్లో హడావిడి. వరుడి పక్కన కూర్చుని ఉన్నటువంటి పెళ్లి కుమార్తె కూడా దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సువర్ణను ఆనందంగా కౌగిలించుకుని తీసుకుని వచ్చి ఎంతో పొంగిపోతూ కాబోయే భర్త అభిషిక్త్కి పరిచయం చేసింది. శశిరేఖ తల్లిదండ్రులు, బంధువులు కూడా ఎంతో గొప్పగా ఆమెకు స్వాగత సత్కారాలను చేశారు. ఆ హడావిడి సద్దుమణిగాక పెళ్లి కుమార్తెను గౌరీ పూజకు పిలిచారు. పెళ్లి కొడుకుని మండపంలోకి తీసుకుని వెళ్ళి గణపతి పూజ మొదలు పెట్టించారు. స్నేహితురాళ్లతోటి సువర్ణ పైకి వెళ్ళి కాఫీ పలహారాలను తీసుకోసాగింది. అంతవరకు వెయిట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ పెళ్లి కుమారుణ్ణి పరిచయం చేసుకుని కలుపుగోలుగా మాట్లాడుతూ అతన్ని అయస్కాంతంలా ఆకర్షించి ఫోటోలు తీస్తూ తన ఆఫీసులో ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేశాడు. అంతవరకు అతను లాయర్ అయినా చెట్టు కింద ప్లీడర్గానే ఉండిపోయాడు, ఏ గుర్తింపు లేకుండా. రాజేంద్ర ప్రసాద్ రూపంలో అదృష్టదేవత సాక్షాత్కరించినట్టుగా మురిసిపోయాడు అభిషిక్త్. అతని కంపెనీ లాయర్గా అపాయింట్ చేయబడి తన వాళ్ళందరికీ అతన్ని ఘనంగా పరిచయం చేశాడు. అందుకోసమే తనని రాజేంద్ర ప్రసాద్ తన గ్రిప్పులోనికి లాక్కున్నాడన్న సంగతి పాపం అతనికి ఎలా తెలుస్తుంది? సువర్ణ ఏ విధంగా ఆ పెళ్లి పందిరిలో అందరి సత్కారాలను సన్మానాలను పొందుతోందో తను అదే విధంగా ఆమెకు దర్శనమిచ్చి ఆమె దృష్టిలో ప్రత్యేక స్థానాన్ని పొంది మెల్లగా ఆమె కన్న మనస్సును కవ్వించి నవ్వించి మురిపించి మైమరపించి ఆమె హృదయాన్ని దోచుకుని ఆమె ద్వారా ఆ కోటలో పాగా వేయాలనే అతని ఆశయానికి ఆలంబనగా మారిపోయింది. అనుకోకుండా సువర్ణ. రాజేంద్ర ప్రసాద్ నైపుణ్యము, సామర్థ్యము, ఆడపిల్లను ఆకర్షించే చాకచక్యము అతని ప్లాన్. అతని మనస్సులోని అంతర్గతమైనటువంటి ఆలోచనలు ఏమాత్రమూ తెలియని అమాయకమైనటువంటి అందరి ఆడపిల్లల మాదిరిగానే రాజేంద్ర ప్రసాద్కి లోబడిపోయి తన నిష్కల్మషమైనటువంటి మనస్సుని, పవిత్రమైనటువంటి కన్యత్వాన్ని, తన సర్వస్వాన్ని రాజేంద్ర ప్రసాద్కి అమాయకంగా సమర్పించింది సువర్ణ. భవితవ్యం తెలియని విమూఢురాలే అయిపోయిందామె. ప్రపంచం తెలిసి తనెక్కడుంది, ఏం చేస్తోంది, అసలు ఏం జరిగింది అనే సంగతి ఆమె గుర్తించేసరికి ఆలస్యం అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ కారులో అస్తవ్యస్తమైనటువంటి బట్టలతో రసం పిండేసిన బత్తాయి డిప్పలాగా మారిపోయింది ఆమె పరిస్థితి. అతని కౌగిలిలో కాలాన్ని, ఉనికిని, రాజసాన్ని, కన్నెకుండేటటువంటి హద్దులను, తన అభిజాత్యాన్ని కూడా మర్చిపోయినందుకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అర్థమయ్యేసరికి నిలువున దుఃఖం ముంచుకొచ్చేసింది. ఏ సిల్లీ గర్ల్, ఎందుకు ఇప్పుడు ఏమైందని? పెళ్ళి తర్వాత జరగాల్సిందేదో మన తొందరపాటు వల్ల కాస్త ముందుగానే జరిగిపోయింది. అయినా ఇది కూడా మనకు మంచిదే జరిగిందిలే, భయపడుకు అన్నాడు అనునయిస్తూ. ఇది మన మంచికా? ఏమిటా మంచి? తలెత్తి రోషంగా ప్రశ్నించింది. ఓ పక్కన ఒళ్ళంతా పచ్చి పుండులా మారిపోతే పైకి చెప్పుకోలేని బలహీనతో ఏం జరిగిందో అనేటటువంటి భయము, కలవరం తండ్రి అన్నగారు గుర్తించేసరికి కాళ్ళు చేతుల్లోనూ వణుకు పుట్టుకుని వచ్చింది సువర్ణకి. పిచ్చిపిల్ల, ఇలా జరిగింది కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళు చచ్చినట్టుగా పెళ్లి చేసి తీరవలసిందే. మచ్చలేని రాజవంశంలో జన్మించిన నువ్వు శీలం సమర్పించిన వాడికే ఇల్లాలివి కావాలి, లేకపోతే నీ పాతివ్రత్యం గంగార్పణమేగా అన్నాడు విలాసంగా నవ్వుతూ సిగరెట్ వెలిగించి. పెళ్ళా? మా అన్నయ్య ఒప్పుకుంటాడా? భయంగా చూస్తూ అంది. మా నాన్నగారు ఒప్పుకుంటారా అనటానికి బదులు అన్నయ్య ప్రసక్తి తెచ్చింది ఆమెకు తెలుసు. కృష్ణ చైతన్యకు నచ్చనిది ఆ ఇంట్లో జరగదు. నచ్చింది ఎవ్వరూ అడ్డుపడ్డా ఆగదు. ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు అతనికి చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఏ విషయంలోనూ కొడుకు ఇష్టానికి విరుద్ధంగా ఏమీ జరగనివ్వరు ఆనంద భూపతి. అందుకే ఆ మాట అందామే. ఒప్పుకోడు నిజమే, కానీ ఒప్పుకునేలాగా మనం చేస్తేనో ఎలా? 2-3 నెలలు పోయాక నీకు ప్రెగ్నెన్సీ వస్తే ఒప్పుకోక ఎక్కడికి పోతాడు? నిర్లక్ష్యంగా నవ్వాడు రాజేంద్ర ప్రసాద్. అమ్మో, అంతవరకు ఈ విషయాన్ని నేను దాచలేను. ఈ సంగతిని దాచి అన్నయ్య దృష్టిలో నేను నేరస్తురాల్ని అయ్యాక
బతికే కన్నా చావటమే నయ్యం అంది విముఖంగా చూస్తూ. అలా అని ఇప్పుడే చెబితే పెళ్లికి బదులుగా మన ఇద్దరికి కర్మకాండలు జరుగుతాయి. కృష్ణ ఆవేశం, ఆగ్రహం, ఆత్మాభిమానం నాకు బాగా తెలుసు అన్నాడు కొంచెం భయంగానే. ఏం జరిగినా చేసిన తప్పు చెప్పి శిక్షకు తల వంచుతాను. ఆ దైవం నా లలాట లిఖితంలో ఏం రాశాడో అదెలాగూ జరక్క తప్పదు అంది ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తెగిస్తూ. పోనీ ఓ పని చేయి, మీ అన్నయ్య ఏదైనా అంటే నీకు నచ్చిన దాన్ని నువ్వెలా తెచ్చుకున్నావో నాకు నచ్చిన వాడిని నేను అలాగే చూసుకున్నాను, తప్పే ఉంది అని ఎదురు తిరుగు. రాజేంద్ర ప్రసాద్ చెంప చెళ్ళు మంది మాట పూర్తి కాకుండానే. ఓ మై గాడ్, ఏమిటి ప్రజెంటేషన్ అన్నాడు చెంప పట్టుకుని వెనక్కు తులుతూ నివ్వెరపోయి. జాగ్రత్త రాజా, మా అన్నయ్య అంటే నాకు దైవంతో సమానం. వాణ్ణి ఎవరు ఏమన్నా నేను సహించలేను, క్షమించను. అందుకే నీకు ఈ సన్మానం. ఇక నుంచైనా నా దగ్గర నోరు కంట్రోల్ చేసుకో అంది. సారీ డియర్, ఇక మీదట గుర్తు పెట్టుకుంటానులే. ఇప్పుడేం చేయాలని కందిన వదనంతో ప్రశ్నించాడు. నేను ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకున్నాక నీకు ఫోన్ చేస్తాను. నన్ను తీసుకుని వెళ్ళి దింపేసేగి అంది. సువర్ణ చెప్పిన విషయం వినగానే రాధిక మతిభ్రష్టురాలైంది. ఎక్కడి సువర్ణ, ఎక్కడి రాజేంద్ర ప్రసాద్? వీళ్ళిద్దరినీ ఈ విధంగా కలిపిన దైవాన్ని ఏమనుకోవాలి? ఇది మంచికా చెడుకా? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది. రాజేంద్ర ప్రసాద్ పేరు వింటేనే సహించలేడు, భరించలేడు. అలాంటి మనిషి ఈ విషయం విని క్షమిస్తాడా? ఈ కృష్ణాపురం సంస్థానంలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక సభ్యుడు కావాలంటే ఏం చేయాలి? ఆ సంగతి తనకు తోచకే సువర్ణ ఈ సంగతి తన చెవిన వేసింది. వేసి ఊరుకుందా? ఈ సమస్యను సాల్వ్ చేయమని తనని కోరింది. తన చేత వాగ్దానం తీసుకుని మరీ చెప్పింది అసలు సంగతి. ఇప్పుడు తనేం చేయాలి? ఈ సంగతి సరాసరి కృష్ణ చైతన్యతో చెప్పడం కన్నా ముందు పెద్దవాళ్ళకే చెబితే, ఎవరా పెద్దలు? కనకాంబికతో తనకు అసలు పరిచయం చాలా తక్కువ. అసలు తనను కలవటానికి కూడా ఆవిడ ఇష్టపడదు. ఇక పూర్ణాంబిక అమాయకురాలో అసాధ్యురాలో కూడా తెలియదు. ఆవిడకు చెప్పడం కూడా సబబు కాదు. ఇంకా శ్రీనివాస్, అతని కళ్ళు ఎప్పుడూ తనని తినేసేలా చూస్తూ ఉంటాయి. అదేమిటో తనని ఆశించే మగవాళ్ళందరిలోనూ అతనొకడేమో. ఇంకా పద్మాంబిక, తన పేరు వింటే చీదరించుకునేటటువంటి వ్యక్తి. ఈ సమస్యను సాల్వ్ చేస్తుందా? అసంభవం. ఇంకా మిగిలింది ఆనంద భూపతి. ఆయన గుర్తుకు రాగానే సువర్ణను అలాగే బెడ్ మీద వదిలి పైట భుజాల చుట్టూ వేసుకుని పాదాలకు చెప్పులైనా లేకుండా ఆ సంధ్యా సమయంలో ఆనంద భూపతి మందిరానికి వెళుతున్న ఆమె ముందు దైవదర్శనాన్ని చేసుకుని భారం భగవంతుని మీద వేసి తన ప్రయత్నం తను చేయాలనే ఆలోచన రాగానే జ్ఞానాంబికాదేవి శ్రీకృష్ణ మందిరానికి చేరుకుని స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించింది. లలాట రిక్తాన్ని ఎవ్వరూ మార్చలేరమ్మా పిచ్చిపిల్ల. ఈ జగన్నాటకంలో అంతా పాములం. జరిగిన దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అయినా కాకపోయినా భవితవ్యంలో తప్పక సఫలీకృతాన్ని చేస్తాడు. వెళ్ళినా అంది జ్ఞానాంబికాదేవి కళ్ళు తెరిచి సర్వజ్ఞురాలిలాగా నవ్వుతూ. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. నాకు ఈ వరం చాలు అని ఆవిడ పాదాలకు ప్రణమిల్లి బయటకొచ్చింది. ఆనంద భూపతి ఉన్నారో లేరో నరసమ్మ ద్వారా కనుక్కుందామంటే ఆ సంగతి చిటికెలో పద్మాంబికకు చేరిపోతుంది. పోనీ ఫోన్ చేద్దామంటే ఇలాంటి సంగతులు ఫోన్లో చెబితే ఏమనుకుంటారో. ముఖతః అయితే మంచైనా చెడైనా తన ప్రయత్న లోపం ఉండదు. పెద్దరాజా వారు ఉన్నారా? లోపలికి వెళ్ళగానే ఎదురైన పరిచారికను ప్రశ్నించింది రాధిక ఉద్విగ్న మానసంతో. ఉన్నారమ్మా. మీరు అంటూ సంభ్రమంగా ఆగిపోయింది. నా పేరు రాధిక. పర్సనల్గా కలవాలి వారిని. వెళ్ళి చెప్పిరారు ఆదేశాత్మకంగా చెప్పింది రాధిక. అందరిలా ఆ పరిచారిక కూడా నోరు కళ్ళు వెళ్ళబెట్టి అప్సరకాంతను చూస్తున్నట్టుగా కనిపించింది ఆమెకు. అలాగేనమ్మా. వంగి దండం పెట్టి మరీ వెళ్ళిపోయింది పైకి. 5 నిమిషాల్లో తిరిగి వస్తూనే పైకి రమ్మని చెప్పమన్నారమ్మా అంది వినయంగా. ఆ పరిచారికను అనుసరించి పైకి వెళ్ళింది కొట్టుకునే గుండెలతో. రా తల్లి రా, ఇలా వచ్చి కూర్చో చిరునవ్వుతోనే ఆహ్వానించారు. ఆనంద భూపతి బాలీసుకి చేరబడి కూర్చుని ఉన్నారాయన. చూస్తున్న ముఖ్యమైనటువంటి కాగితాలు దిండు కింద పెట్టి సాదరంగా ఆహ్వానిస్తూ. రాధిక ఆయనకు ప్రణమిల్లింది పాదాలకి.
తర్వాత అక్కడే కూర్చుంది. ముఖం చీర కొంగుతోటి తుడుచుకుంటూ ఉద్వేగంగా చూస్తూ ఉండిపోయింది. చెప్పు తల్లి, ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప నువ్వు ఇలా రావని నాకు తెలుసు. కృష్ణతో సంప్రదించలేదు కదూ అన్నారాయన నవ్వుతూ. లేదు సార్. మీకెలా తెలిసింది ఆ సంగతి? ఆశ్చర్యపోయింది. నువ్వు వాడితో చెప్పి ఉంటే వాడే వచ్చేవాడుగా నా దగ్గరికి. వాడు కాకుండా నువ్వే వచ్చావంటే ఈ విషయం వాడికి చెప్పడానికి నీకు ధైర్యం సరిపోలేదని అర్థం. పైగా అదేదో రహస్యమైన సంగతి అని. ముఖ్యంగా మా కుటుంబానికి సంబంధించిందే అయి ఉండొచ్చు. పర్వాలేదు, చెప్పమ్మా. అది ఎలాంటిదైనా సరే భయపడకుండా ధైర్యంగా చెప్పు అన్నారు ప్రోత్సాహపూర్వకంగా. మరి మన సువర్ణ జీవితానికి సంబంధించిన సంగతి సార్ అంది ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ. అదెవరినైనా ప్రేమించిందా? అదే చిరునవ్వుతో ప్రశ్నించారు. అంటే ప్రేమిస్తే ఆయనకే చెప్పేదాన్ని, కానీ ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అనే భయంతో మీ స్వముఖాన్ని రావాల్సి వచ్చింది అంది. అంటే ఆయన కనుబొమ్మలు ముడిపడినాయి. సువర్ణకి అతనికి మరేమో అతనికి తన సర్వస్వాన్ని సమర్పించి మరీ వచ్చిందండి అంది పట్టుకుపోయే కంఠస్వరంతో. ఎవడువాడు? చూస్తూ ఉండగానే ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. రాధిక సెల్ ఫోన్లో రాజేంద్ర ప్రసాద్ ఫోటో ఆయనకు చూపించి జరిగిన సంగతి క్లుప్తంగా అయినా స్పష్టంగానే చెప్పేసింది. సరే, నువ్వు వెళ్ళి వాడు రాగానే నన్ను కలవమని పంపించు ఆయన గంభీరంగా ఆదేశించారు సాలోచనగా చూస్తూ. గండం గడిచినందుకు సంతోషిస్తూ లేచి ఆయనకు మరోసారి నమస్కరించి లేచి వచ్చేసింది రాధిక తన మందిరానికి. వస్తూనే హుస్సూరుమని నిట్టూరుస్తూ బెడ్ మీద వాలిపోయాడు కృష్ణ చైతన్య. అతను తండ్రిని కలిసే వచ్చాడనే సంగతి రాధికకు అర్థమైంది. ఏసీ ఆన్ చేసి అతని కాళ్లకున్నటువంటి బూట్లు ఊడదీసి చల్లని మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది మౌనంగా. ఆ నీళ్లను తాగి గ్లాసు ఇచ్చేస్తూ, ఆ రాజన్నగాడు ఎంత వరస్ట్ ఫెల్లో కాకపోతే స్వర్ణను ఇలా ఇరికించి నా మీద కక్ష తీర్చుకుంటాడా? వాడసలు ఏ ప్లాన్తో ఈ ప్రేమ పెళ్ళి అనే డ్రామా ఆడుతున్నాడో ఎంత చెప్పినా నాన్నగారు కానీ స్వర్ణ కానీ వినటం లేదు. నాది కంఠశోషగా మారిపోతుంది. ఏదో దురుద్దేశం దురాలోచన లేకుండా వాడు తెలిసి నాతో సంబంధం కలుపుకుంటాడా? స్వర్ణ కంటే అందగత్తెలు వాడికి దొరకలేదా? అందం కోసం కాదు, ఆస్తి కోసం అనుకుందామంటే 500 కోట్ల ఆస్తి వాడికే ఉంది. వాడికి కావలసింది దాని అందం, దాని ద్వారా వచ్చే ఆస్తి కాదు, ఇంకేదో ఉంది. అదేమిటి? సాలోచనగా పెదవి కొరుకుతూ రాధిక వైపు చూశాడు. ఆమెకన్నీ తెలుసున్నా అతన్నే బాధగా గమనిస్తూ ఉండిపోయింది. కృష్ణ చైతన్య మస్తిష్కంలో ఫ్లాష్ వెలిగింది. ఎస్, స్వర్ణతో పెళ్లిదాకా వచ్చింది. బలేసి దాన్ని పట్టి మంచం వరకు కథ నడిపించింది. దానికోసం కాదు, నీకోసం అన్నాడు పసిగట్టేసినట్టుగా నవ్వుతూ కృష్ణ చైతన్య. నా కోసమా? రాధిక కళ్ళు భయ విఫలాలు అయ్యాయి. నీకోసమే. కానీ నా ప్రేయసిగా నువ్వు మారిపోయావని తెలిసి నిన్ను ఆశిస్తున్నాడు అంటే ఏమనుకోవాలి? పోనీ నేనంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు వాణ్ణి మానసికంగా కోరుకుంటే గబాల్న అతని పెదవులు మూసిన రాధిక, దయచేసి ఆ మాట ఊహామాత్రంగా కూడా అనకండి. మనస వాచ కర్మణ ఈ రాధిక అంకితమైనది మీకు మాత్రమే. అన్యపురుష చింతన ఇక కలలో కూడా రాదు అంది ఖచ్చితమైన స్వరంతో. ఆ సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. ఈ ప్రపంచానికి కానీ ఆ సైతాన్ గడికి కానీ తెలిసేది ఎలాగా? మీరు అనవసరంగా వర్రీగా అవ్వకండి. ఆ సంగతి అందరికీ కాలమే చెబుతుంది. నిజం నిప్పు లాంటిది. దాచాలన్నా దాగేది కాదు. అందరి కళ్ళు తెరుచుకుంటాయి. సత్యస్వరూపమే భగవంతుడు. ఆయన ఉనికి ఎంత యథార్థమో నా హృదయం అంత అర్థం. దానికి ఏ కల్మషమూ లేదు, అంటదు అనే సంగతి ఈ ప్రపంచానికి త్వరలోనే తెలుస్తుంది. ఆ నమ్మకం ఈవేళ నాకు మీ అమ్మగారే కలిగించారు అంటూ అంతా అతనికి చెప్పింది రాధిక. ఆ మాట వినగానే కృష్ణ చైతన్య ఆరాటం కాస్త తీరిపోయింది. ప్రశాంతంగా నిశ్వసించాడు. ఆ తర్వాత రాధిక ఒడిలో తలపెట్టి పడుకుని మొత్తం స్వర్ణ కథంతా వివరంగా తెలుసుకున్నాడు. అతనికి ఫోన్లోనే ఆనంద భూపతి పర్సనల్గా అతన్ని కలవాలనే సంగతి చెప్పింది రాధిక. అదెంత అర్జెంటో అని ఆఫీసు నుంచే సరాసరి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు అతను.
ఆయన చాలా సింపుల్గా స్వర్ణ పెళ్ళికి వెళ్ళి మాట్లాడి రావాలని పురమాయించారు. ఆరా తీశాక విషయం ఇది అని అప్పుడు చెప్పారు. ఇది నువ్వే నాకు చెప్పకుండా వెళ్ళి ఆయనతోటి కన్సల్ట్ చేశావని విన్నాక నీ ధైర్యానికి, తెగువకు, మనోనిబ్బరానికి చాలా ముచ్చటగాను అనిపించింది. కోపం కూడా వచ్చింది అన్నాడతను. గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 19వ భాగాన్ని చదివానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా 2 ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి. నమస్తే.